అధికార కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కొన్ని హామీలు ఇచ్చింది, కొన్ని గ్యారంటీలు ప్రకటించింది. అధికారంలోకి వచ్చింది 18 నెలలు అయింది, కొన్ని నెరవేరినాయి, ఇంకొన్ని పెండింగ్లో ఉన్నాయి. సో నిరుద్యోగులకు సంబంధించి పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ధర్నా నడుస్తున్నది. 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయిందంటూ నిరుద్యోగులు అధికార కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు. సో మాట్లాడదాం ఈ అంశంతో పాటు మావోయిస్టులకు సంబంధించిన అంశం గురించి డిస్కషన్ చేద్దాం. మనతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు. సార్ నమస్తే. సో ఎట్లా చూడొచ్చు, ఇందిరా పార్కు ధర్నా చౌక్లో నిరుద్యోగులంతా కూడా మహాధర్నకు ఇవాళ ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇలా పెద్ద ఎత్తున ధర్నా జరుగుతుంది. ప్రధానంగా 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ గురించి అడుగుతా ఉన్నారు. మోసం చేసింది నిరుద్యోగుల్ని అధికార కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారు. ఏం చెప్తారు? శ్రీశైలం గారు, నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్లు కావాలని డిమాండ్ చేయడం అనేది సహేతుకమైనది. నేను ప్రధానంగా ఉద్యోగ కల్పన ప్రభుత్వాలు బాధ్యతగా తీసుకోవాలని ప్రతి సందర్భంలో చెప్తున్నాను. కానీ అదే సందర్భంలో అర్థం చేసుకోవాల్సిన కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. అంటే నిరుద్యోగుల పేరు మీద కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పరిపాలనకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే నాయకులకు నిరుద్యోగులు దూరంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. చాలా హానెస్ట్గా చెప్తున్నాను నేను. కాంగ్రెస్ మేనిఫెస్టో చాలా క్లియర్గా ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగం, ప్రతి ప్రభుత్వ ఉద్యోగము ఖచ్చితంగా నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయాలని చెప్పాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినాక మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అప్పటికే అనేక పెండింగ్ నోటిఫికేషన్లు ఉన్నాయి. ప్రతి పెండింగ్ నోటిఫికేషన్ని లీగల్గా ఏమన్నా ఇబ్బంది ఉంటే కాంగ్రెస్ పార్టీ పరిష్కారాన్ని సూచించే క్రమంలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని పూర్తిగా ప్రక్షాళన చేసింది. ఎలక్షన్ల ముందు 2 ప్రధానమైన డిమాండ్లు ఉండేది. ఒకటి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన జరగాలి, తెలంగాణకు సంబంధించిన మేధావులతోటే అది నింపబడాలని. కాంగ్రెస్ పార్టీ పవర్లో రాగానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేశాను. అట్లాగే అదే నేపథ్యంలో ఆ రోజు ఐఏఎస్లో, ఆల్ ఇండియా ఐఏఎస్ సర్వీస్లో అద్భుతమైన ప్రతిభ కనిపించి ఉన్నతాధికారిగా ఉన్న బుర్రా వెంకటేశం గారికి బాధ్యతలు ఇచ్చారు. ఆ క్రమంలో అనేక లీగల్ కేసెస్ అన్నిటి కూడా వాళ్ళు సాల్వ్ చేశారు. ప్రతి ఎగ్జామ్ మీద చిన్న మచ్చపడకుండా బేసికల్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్ ఇచ్చారు. గ్రూప్ 1 రిజల్ట్ ఏదైతుందో అది కోర్టులో ఉంది కనుక అది 30వ తారీఖు దాని హియరింగ్ ఉంది కాబట్టి వెయిట్ చేస్తూ ఉంటారు. అట్లాగే అప్పటికే పోలీస్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐకి సంబంధించిన నోటిఫికేషన్స్లో ఎగ్జామ్ జరిగి రిజల్ట్ ఇచ్చి నియామకాలు జరగలేదు. దానికి సంబంధించిన ఇష్యూస్ కూడా పరిష్కారం చేసి కాంగ్రెస్ పార్టీ బేసికల్గా దాదాపుగా 20,000 ఉద్యోగాలు, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు నింపింది. అలాగే డిఎస్సి విషయానికి వస్తే గత ప్రభుత్వం 5,000 ఉద్యోగాలు డిఎస్సిలో ఇస్తే కాంగ్రెస్ పార్టీ మరొక 6,500 కలిపి 11,600 ఉద్యోగాలను ఇచ్చి నియామక పత్రాలు ఇచ్చారు. గ్రూప్ 4లో 9,000 ఉద్యోగాలకు సంబంధించిన పెండింగ్ ఉంటే గ్రూప్ 4 ఎగ్జామ్ నిర్వహించి చాలా జస్ట్ తక్కువ టైంలోనే భారతదేశంలో ఎక్కడ ఇవ్వని, ఏ రాష్ట్రం ఇవ్వని కోణంలోనే గ్రూప్ 4 ఉద్యోగాలు ఇచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధితో దాదాపుగా 60,000కు పైగా ఉద్యోగాలను నిజాయితీగా నింపింది. అందులో మనకి గ్రూప్ 4 ఉంది, పోలీస్ కానిస్టేబుల్ ఉంది, డిఎస్సి ఉంది, మిగతా మనకి మెడికల్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా త్వరలోనే నింపడానికి కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నది. ఇవన్నీ పాజిటివ్ అంశాలు ఉన్నప్పుడు భవిష్యత్తులో కూడా నోటిఫికేషన్లు వేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము 60,000 ఉద్యోగాలను నింపాం, భవిష్యత్తు డెవలప్మెంట్లో కూడా ఇది ఒక ప్రక్రియగా ఉంటుందని చెప్పారు. దీన్ని దయచేసి నిజంగా సీరియస్గా చదువుతున్న విద్యార్థులు అర్థం చేసుకొని చదవాలిరా, ఎన్ని కష్టాలే వచ్చినా చదువులేని భవిత పెద్ద సున్నా అని చెప్పేసి చదువుకునే ప్రయత్నం చేయాలి. భవిష్యత్తులో ప్రతి ఖాళీగా ఉన్న ఉద్యోగాన్ని రేపు ప్రభుత్వం నింపేందుకు సిద్ధంగా ఉంది. అందుకోసమే జాబ్ క్యాలెండరు ఎస్సీ వర్గీకరణ వల్ల అది కొంత పెండింగ్లోకి వెళ్ళిపోతే మళ్ళీ ఎస్సీ వర్గీకరణ సంబంధించిన జియో బయటకు వచ్చినాక జాబ్ క్యాలెండర్ రివ్యూ కోసము ఈరోజు చాలా సీరియస్గా ఎక్సర్సైజ్ జరుగుతుంది. జాబ్ క్యాలెండర్ రివ్యూ, జాబ్ క్యాలెండర్ నాకు తెలిసి సూటి ప్రశ్న. మీరు నిరుద్యోగుల్ని వెంటబెట్టుకొని నిరుద్యోగ బస్సు యాత్ర చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి. సో నిరుద్యోగుల పాత్ర కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి చాలా ఉంది. సో చాలామంది నిరుద్యోగులు 18 నెలలు 19 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. జాబ్ క్యాలెండర్ విషయంలో ఎందుకు జాప్యం జరుగుతుంది? 2 లక్షల ఉద్యోగాల్లో ఎందుకు జాప్యం జరుగుతుంది అనేది సూటి ప్రశ్న. ఇప్పుడు ఇంకొక 4 నెలలు అయితే 2 సంవత్సరాలు అంటే దాదాపు 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. మీరు ఇచ్చింది 60,000 మాత్రమే. ఇంకా 3,40,000 ఉద్యోగాలు మీరు పెండింగ్లో ఉన్నట్టు. ఈ ప్రశ్నలు సూటిగా ధర్నా చౌక్ నుంచి నిరుద్యోగులు అడుగుతున్నారు. మీరేం చెప్తారు? శ్రీశైలం మిమ్మల్ని అడుగుతాను. అసలు తెలంగాణలో ఉన్న ఉద్యోగాల సంఖ్యనే 3.5 లక్షలు. విషయం గుర్తుపెట్టుకోండి. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్న వాగ్దానం కాంగ్రెస్ పార్టీది కాదు, బీజేపీది. గుర్తుపెట్టుకోండి. బీజేపీ 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పి ఒక ఉద్యోగం అయిన సందర్భాలు మనకు కనపడతా ఉన్నాయి. 10 ఏళ్ళు అయింది. ఇక్కడ విషయం అది కాదు. నేనేమంటున్నానంటే ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని నింపే బాధ్యత ప్రభుత్వానికి ఉంది, ఉంటుంది, భవిష్యత్తులో కొనసాగుతూ ఉంది. ఇప్పటిదాకా పాత నోటిఫికేషన్లకు సంబంధించిన క్లియరెన్స్ చేసుకుంటూ వస్తున్నది. ఎందుకోసం అంటే పాత నీరు ఖాళీ కాకుండా కొత్త నీరు వచ్చే అవకాశం లేదు. ఇదే టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ సంబంధించిన నాయకులే రకరకాల కోణాల్లో కోర్టుల్లో కేసులు వేసి నియామక ప్రక్రియ ముందుకు పోకుండా అడ్డుకున్నది టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ వాళ్ళే. నేను హానెస్ట్గా చెప్తున్న విషయం ఏంటంటే చాలా నిజాయితీగా చదువుకున్న విద్యార్థులందరూ కూడా వాళ్ళు గ్రూప్ 2 అయినా, గ్రూప్ 3 అయినా, ఇప్పుడు గ్రూప్ 1 అయినా
డిఎస్సీ అయినా పోలీస్ కానిస్టేబుల్ అయినా వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య కూడా నేను చెప్పాను. ఖచ్చితంగా భవిష్యత్తులో పబ్లిక్ సెక్టార్ని కాపాడే భవిష్యత్తు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉంటుంది. భారతదేశంలో పబ్లిక్ సెక్టార్ని కాపాడుతున్న మేమే. అందుకోసమే అగ్నివీర్ లాంటి సైన్యానికి సంబంధించిన రిక్రూట్మెంట్ కూడా ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తే, కాంట్రాక్ట్ విధానంలో తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్న విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి చాలా క్లియర్గా మీ ద్వారా నేను నిరుద్యోగ మిత్రులకు చెప్తున్నది ఏంటంటే, ఖచ్చితంగా ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని ప్రభుత్వం నింపే ప్రయత్నంలో ఉంది, నింపుతుంది. అట్లాగే దశల వారీగా ఒక ప్రయత్నం తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నది. అట్లాగే వీళ్ళందరూ చాలామంది భయపెట్టించినట్టుగా ఉద్యోగస్తుల యొక్క వయోపరిమితి పెంచుతారని చెప్పేసి పుకార్లు తీసుకొచ్చారు. కానీ అట్లేం పంచలే కదా. మేమే ఉంటున్నాం అంటే ఖచ్చితంగా నిరుద్యోగులకు న్యాయం చేసే ఆలోచన కాంగ్రెస్ పార్టీది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానీ, మిగతా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మేము అన్ని సందర్భాల్లో కూడా నిరుద్యోగులు యువత సపోర్ట్ తోటి మేము పవర్లోకి వచ్చామన్న విషయాన్ని పదే చెప్పాం. ఎప్పుడు కూడా టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ వాళ్ళ గురించి మాట్లాడలేదు. టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ మేనిఫెస్టోలో నిరుద్యోగం అనే ఒక పదం ఎక్కడ మీకు కనబడదు అసలుకే. మేము చేశాం. అయితే ఏంటంటే బేసికల్గా రాష్ట్రం పూర్తిగా గత ప్రభుత్వం యొక్క తప్పిదాల వల్ల, ఆర్థిక భారం పడడం వల్ల, కొన్ని అంశాల్లో కోర్టు కేసులు వేయడం వల్ల, కొన్ని అంశాలకు టెక్నికల్గా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేయకుండా ఉద్యోగాలు ఇవ్వడం సరి అయిన పద్ధతి కాదని ముఖ్యమంత్రి గారు నిండు సభలోనే ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణ జీవో మొన్న రిలీజ్ అయింది. కాబట్టి ఇవన్నిటిని క్లియర్ చేస్తాం. కాబట్టి నేనేమంటున్నానంటే, కొంతమందిని అంటే నిజంగా సీరియస్గా సిన్సియర్గా చదువుకునే విద్యార్థులు సీరియస్గా సిన్సియర్గా చదువుకుంటున్నారు. కానీ కొంతమంది నాయకులను టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ వాళ్ళని కాంగ్రెస్ వ్యతిరేకంగా ప్రయోగం చేసే ప్రయత్నం చేస్తుంది. నేను అంటున్నాను, నిజంగా నిరుద్యోగుల పట్ల టీఆర్ఎస్ బీఆర్ఎస్ యొక్క మాయలో పడ్డ నాయకులు ఎవరుతున్నారో, మరి కేంద్రం కూడా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది కదా, ఎందుకు ప్రశ్నించట్లేదు కేంద్రాన్ని కూడా? నిరుద్యోగుల గురించి మాట్లాడినప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అలాగే టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ చేసే అన్యాయాన్ని మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? అట్లాగే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగ నియామకం మీద కూడా చిన్న మచ్చపడలేదు. ప్రతి ఉద్యోగాన్ని మేము చాలా క్లియర్గా పకడ్బందీగా ఎగ్జామ్స్ నిర్వహించాం. నిరుద్యోగుల ఆవేదన ఉంటుంది, నిరుద్యోగుల కోరిక ఉంటుంది. ఈ నిరుద్యోగుల ధర్నా వెనక ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయంటారా? కొంతమంది నిరుద్యోగుల ఆవేదన ఉంది కాదనట్లేదు. కానీ ఆ నిరుద్యోగుల ఆవేదనని, నిరుద్యోగులకు సంబంధించిన బేసిక్ అంశాలని రాజకీయంగా వాడుకునే కోణంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉంది. కొంతమందిని వాంటెడ్లీ ప్రమోట్ చేస్తున్నది మేము బలంగా చెప్తున్నాం. మీరు అందుకోసమే చాలామంది ఎప్పటికీ టీఆర్ఎస్ భవన్ని మెట్లు ఎక్కి దిగిన వాళ్ళు కూడా ఈరోజు చాలామంది నాయకులు కనబడుతున్నారు. మేమే ఉంటున్నాం అంటే, నిజమైన నిరుద్యోగులకు న్యాయం చేసే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. భవిష్యత్తులో ఆ ప్రక్రియను కొనసాగిస్తుంది. ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళకు న్యాయం జరిగే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి దయచేసి టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ కానీ బీజేపీ నాయకుల యొక్క తప్పుడు మాటలకు మీరు లోను కావద్దు, వాళ్ళ ప్రభావానికి లోను కావద్దు. చదువును నమ్ముకొని చేయండి. ఖచ్చితంగా మీరు కోరుకున్న నోటిఫికేషన్లు వస్తాయి. భవిష్యత్తు మొత్తం కూడా ప్రజాప్రభుత్వందే ఉంటుంది. ఆ నేపథ్యంలోనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతున్న విషయాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను యువతని విజ్ఞప్తి చేస్తున్నాను.